హౌసింగ్ శాఖ నందు జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకుని వచ్చింది ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి అని. అలాంటి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేయడం తగదని టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఇప్పుడు 2 సార్లు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అయ్యా, ప్రొద్దుటూరు అనే ఊరు పుట్టినాల నుంచి 33,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ పొద్దుటి దాకా, నిన్నటి ఎలక్షన్ దాకా 33,000 ఉంటే 23,000 ప్లాట్లు కావాలని చెప్పి వీళ్ళు అప్లై చేసినారు. ఇది పెద్ద స్కామ్, డబ్బులు దొక్కిదాన్ని చేసినారు. దీని మీద ఎంక్వైరీ జరగాల. దాంట్లో కూడా ప్రజల నుంచి ఇక్కడ ఉండే రేట్లు, గవర్నమెంట్ రేట్లు కానీ ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ రేట్లు పెన్షన్ చేసినారు. దాదాపు 115 ఎకరాలు రామేశ్వరం పొలము ప్రభుత్వ రేట్ అయితే 11 లక్షలే. ఆడ కొన్నేది 11 లక్షలు, 12 లక్షలు, అంతకు మించి అయితే లేదు వాస్తవంగా. మీరు రామేశ్వరం పొలానికి మీరు ఎందుకంటే ప్రజల దగ్గర మీరు వివరణ కావాలంటే మీరు పోయి పొలంలో రైతులతో విచారించుకోవచ్చు, భూముల మిన్నలతో. అదేవిధంగా మీనాపురము కొత్తపల్లి పంచాయతీలో, బొల్లవరం పంచాయతీలో పొట్టిపాడు రోడ్లో కొన్నారు. రామేశ్వరం పొలంలో కొనేది 11 లక్షలు, దాన్ని 27 లక్షలు కొన్నారు. గవర్నమెంట్తో కొనిపించినారు. 11 లక్షలది ల్యాండ్ అక్వైరీ చేసి 27 లక్షల రూపాయలు గవర్నమెంట్కి అమ్ముతారా? ఇంకొకటి ఇక్కడ మిగతాది మీనాపురం కానీ పొట్టిపాడు రోడ్లో కానీ ఇప్పటికీ మీరు రైతులు విచారించినప్పుడు ఈ పొద్దు కూడా చెప్తారు వాళ్ళు తీసుకునేది, వాళ్ళకి వచ్చిన రేట్ ఎంత అని. 12 నుంచి మ్యాక్సిమం 20 లక్షల రూపాయలు ఏ రైతు తీసుకోలే. ఈ మొత్తం 480 ఎకరాలు కొన్నారు. 480 ఎకరాల్లో యావరేజ్న కొంత 27 లక్షలు, కొంత 40 లక్షలు అయితే యావరేజ్న 35 లక్షల రూపాయలు గవర్నమెంట్తో కొనిపించినారు ల్యాండ్. కానీ రైతులకు వచ్చిండేది 12 నుంచి 20 లక్షల రూపాయలు లోపే ఇచ్చింది. మ్యాక్సిమం ఒక 15 అనుకో, 18 నుంచి 20 లక్షల రూపాయలు ఏడపోయిందా? ఇది మీ అసలు స్కామ్. అన్నిటికంటే గుర్తించాల్సినది. దీనికి సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే రైతులు పెద్ద డబ్బులు, రైతులు పెద్ద డిపి వివరాల్లో తీసుకున్నారు, అగ్రిమెంట్లు పెట్టుకొని చెక్కులు తీసుకున్నారు. అసలు స్కాము ప్రజలు గుర్తించాల్సింది. ఇదేదో ప్రభుత్వం ఉరిశిచ్చబడుతుంది, దీంతో ప్రూవ్ అవుతుంది నేను చెప్పడంలే. జరిగిన వాస్తవం ప్రజలు గుర్తించండి. ఇది రాచమల్లి ప్రసాద్ మాట తీరుతో నిన్న ఒకే విషయాన్ని దాదాపు 33 నిమిషాలు సేపు చెప్పినాడు. ఆడ జరిగింది వరదలాడి చూసినా వరదలాడి శుద్ధపూస కాదు అని. ఇంతేనా చెప్పిండేది? నేను 2 నిమిషాలు వివరణ ఇచ్చిన. ఆ 2 నిమిషాల్లో చెప్పిన సబ్జెక్ట్ని 33 నిమిషాలు సేపు పొద్దాగా అదే చెప్పినాడు. ఇది ఈ భూమి ఆడబోయింది, భూమి విలువ ఎందుకు ఇంత ధర పెట్టి కొనాల్సి వచ్చింది? ఈ రైతులకు మేలు చేసినారా మీరేమన్నా? ఇంత దోసుకొని మళ్ళా దీన్ని ఎంత అంటే టోటల్ వాల్యూ 480 ఎకరాలు 162 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. 162 కోట్ల రూపాయల్లో దాదాపు 80 కోట్ల రూపాయలు పక్కకు పోయింది. 80-85 కోట్ల రూపాయలు ఇక్కడ పెద్దలకు వాళ్ళ చేతిలోకి మునిగిపోయింది. ఇంత దారుణం చేసినారు. 1 కోటి 2 కోట్లు కాదు మీరు చేసిండేది. ఇది కాకుండా కన్స్ట్రక్షన్కు 157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఇప్పటికి సిమెంట్ కానీ, ఇసుక కానీ, మిగతా మెటీరియల్స్ అన్నీ పెట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా కూడా. ఇన్లైన్ తయారైనటిని 115 ఇండ్లు ఎట్టట్టున్నాయి తెలుసునా? మొత్తం 362 కోట్లు పోతే మీరు కట్టిన ఇల్లు ఇట్టున్నాయి. 110 ఇండ్లు కడితే మీరు కట్టిన ఇండ్లు ఇట్టున్నాయి. దాదాపు ఇంటికి 2 కోట్ల రూపాయలు ఖర్చు. ఇప్పుడు పేదలకు పెంచిన ఇండ్లకు, పేదలకు కోసం చేసిన హౌసింగ్ స్కీమ్ పేరుతో జగనన్న కాలనీ అనే పేరుతో మీరు పెట్టి 362 కోట్ల రూపాయలు మొత్తం టోటల్ అంటే 362 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఎంతమంది ఇళ్లలో చేరినారా? ఇళ్లలో చేరింది ఎంతమంది ఉన్నారు? 15 మంది 20 మంది ఇళ్లలో చేరిన వాళ్ళు ఉన్నారు. అయిపోయింది అనేటి మీరు 115 ఉన్నాయి. 115 ఇళ్లలో కూడా ఈ స్థాయిలో ఉన్నాయి. మొత్తం మొండి గోడలు,
కొన్ని అయితే ఇంకా ఈ పునాదుల్లోనే ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టి ఇంత దోపిడీ చేసి మళ్ళీ మీరు గుడ్డ కాల్చి ముఖం మీద వస్తామని ఎమ్మెల్యే గారి మీద వేస్తారా? బోడిగుండుకు మోకాలికి మీరు చుట్టినట్టు ఉంది. ఏమన్నా అర్థం ఉంది దీంట్లో? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయిందంట. గవర్నమెంట్ ఎవరైతే ఈ పీడీ చెప్తున్నాడో పీడీనే చూడలే, ఓపెన్ చేయలే, ఎప్పుడు పోయిందో తెలియదు. ఇదంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే ఆ పొద్దు అసలు దోషులు అంటే ఆ పొద్దు కూడా నీ పేరు వస్తాయని మేము చెప్పడంలే, కానీ దోషులు అనేది తేలుతారు. ఎందుకంటే ఊడి చేసినా కూడా ఆఖరికి పోయేది ఉద్యోగస్తులే. అది నీకు తెలుసు కాబట్టే చాలా ధైర్యంగా కేకలు మీసాలు లేకపోతే కేకలేస్తున్నావు. కానీ ఎవరు పాపం చేసినారని ప్రొద్దుటూరు ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా తెలుసు ఈ పాపంలో భాగస్వాములు ఎవరనేది. అది ఒకటి గుర్తుపెట్టుకోసాలి. నేను పొద్దాగా నిజాయితీపరుని నేను నిరూపించుకోవాలనే, నువ్వు చెప్తే నేను అవినీతిపరుని అవుతాను. సీతమ్మ ఏదో సాగలోడు అన్నాడని సీతమ్మ పతివ్రత కాకుండా పోలే. కాబట్టి నా ప్రాతిపత్యాన్ని రుజువు చేసుకునే దానికి పొద్దాక నేను శీల పరీక్షకు ఉండాల్సిన పనులే, మా శీల పరీక్ష చేయించుకోవాల్సిన పనులే. ప్రొద్దుటూరు ప్రజలకు అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తుంటారు. ప్రొద్దుటూరు ప్రజల మనసులో అంతా నేనుండా. ఎమ్మెల్యేకి ఓట్లేసిన వాళ్ళు, వరదారెడ్డికి ఓట్లేసిన వాళ్ళ మనసుల్లో కూడా తానే ఉన్నాడంట. అట్టబోలిచి మేము నీ దగ్గర పోయి 1000 మందిలో కూడా మేమే ఉంటామంట అయితే. కాబట్టి ఇవన్నీ మానుకొని నీ ఆత్మసాక్షి ఒకసారి నీ ఆత్మను పరిశీలన చేసుకుంటే ఎవడు దొంగ, ఎవరు ఏం చేసినారు, వాళ్ళు ఎట్టేటోళ్ళు మీరెట్టేటోళ్ళు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏదో ఒక ఆరోపణ ఎవరితోనూ అన్నాయంట, నేను పొద్దాక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా, ఏదో ఒకటి చెప్తానే ఉంటా. ఈ 2 ఏళ్ళు వాళ్ళ మీద ఏదో ఒకటి వేస్తానే ఉంటానని. 2 ఏళ్ళు నువ్వు ఏదో ఒకటి వేస్తున్నానే ప్రజలకైతే తెలుసు. నువ్వు మాట్లాడుతానే నిజం అబద్ధమైంది. నేను ఇది ఆరోపణలు ఆయన చేసినాడు కదా, ఈ శీల పరీక్ష కోసం నేను చేయడంలే, లేకపోతే ఇది నన్ను అవినీతి పడు అనుకుంటాను ప్రొద్దుటూరు ప్రజలు ఓట్లు వేయరనో, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ రాజకీయం కోసం నిన్ను వేస్తున్నారని కూడా అనడంలే. నిజాయితీగా ఉండడం అనేది సీతమ్మకి ఎట్లయితే ప్రాతివర్త్యం, మీరు సాకులోడు అంటానో మంగళోడు అంటానో కాదు సీతమ్మ, అది ఆమె నైజం. అదేవిధంగా నిజాయితీ అనేది మా నైజం. నేను ఆ విధంగా ఉంటాం. నేను ఎవరి కోసమో ఎవరైనా అనుకుంటారనో లేకపోతే పబ్లిక్ ఓటేలు దానికోసం ఉండడంలే. మాకు ఒక ఆత్మసాక్షి అనేది ఉంది, భగవంతుడు ఒకటి ఉన్నాడనేది ఒకటి నమ్మకం ఉంది. వాళ్ళ కోసం మేము నిజాయితీగా ఉండదాము, సాధ్యమైనంత వరకు పద్ధతిగా బతుకుతామని బతుకుతున్నాము. నీ కోసం వాళ్ళ కోసం అనేది కాదు. థ్యాంక్ యూ.